ఏపీలోని కూటమి ప్రభుత్వం మరియు ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రాబోయే మే నెలలో 2 పథకాలనైతే ఖచ్చితంగా పూర్తిగా అమలు చేసి తీరుతామని చెప్పేసి క్లారిటీ ఇచ్చారండి. ఇది ఎందుకు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందంటే వైసీపీ ప్రభుత్వంలోని సోషల్ మీడియాలో కానీ మెయిన్ నాయకులు కానీ సెటైరికల్గా ఈ యొక్క కంటెంట్ను వాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం బదనాం చేయడానికి నీకు 15 నీకు 15 నీకు 15 అంటూ సెటైరికల్గా పోస్టులు వదులుతున్నారు. కానీ మే నెలలో తల్లికి వందనం పథకాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. దానితో పాటుగా పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ మరియు తల్లుల ఖాతాల్లోకి 15,000కు సంబంధించి తల్లికి వందనం పథకాన్ని మే నెల చివరి నాటికి పూర్తి స్థాయిలో తల్లులకి అందిస్తామని చెప్పి క్లారిటీ ఇచ్చారండి. ఇప్పుడు మనం దాని మీద పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. సీఎం చంద్రబాబు నాయుడే నేరుగా 2 ముఖ్య పథకాల విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవాలి. అందుకు సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అధికారం లేక వస్తే సూపర్ 6 పథకాలను అమలు చేస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందేనండి. అయితే అధికారం రాగానే ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుల భారంతో ఈ యొక్క పథకాన్ని కాస్త లేట్ చేసిన విషయం కూడా ఆంధ్రప్రదేశ్ వాసులుగా మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే పింఛను మొత్తాన్ని పెంచి అమలు చేస్తున్నారు. రెండవది ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా అమలు జరుగుతూ ఉంది. అయితే ప్రధానమైన 2 పథకాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. వాటిలో తాజాగా ప్రకటన చేశారండి చంద్రబాబు. రైతుల సాగు సాయానికి సంబంధించి అన్నదాత సుఖీభవ, విద్యార్థుల చదువు కోసం తల్లికి వందన పథకాలను అమలు చేసే దిశగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. పీఎం కిసాన్తో కలిపి వచ్చే నెల అన్నదాత సుఖీభవ మరియు తల్లుల ఖాతాల్లోకి 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చే విధంగా, మరోవైపు విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అంటే మే చివరి నాటికే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇది కూడా మే నెలలో అందించనున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా ప్రకటించారండి. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి కేటాయింపులు బడ్జెట్లో రెడీగా పెట్టుకున్నారు. మే నెల రావడమే ఆలస్యం, అందించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. గతంలో అమ్మఒడి పేరిట ఉన్న పథకానికి కూటమి ప్రభుత్వం తల్లికి వందనంగా పేరు మార్చింది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పింది. ఇది కూడా మే నెలలోనే చేస్తామని ప్రకటించారు చంద్రబాబు. మొత్తానికైతే కీలకంగా 2 పథకాలకు సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చారండి. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన అన్ని హామీలు తూచా తప్పకుండా తీర్చాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. త్వరగా స్కీమ్ అమలు జరగాలని ఆ దిశగా అడుగులేస్తున్నామని చెప్పేసి టీడీపీలోని కొంతమంది ముఖ్య నేతలు చెప్తా ఉన్నారు. ఇందులో భాగంగానే అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కీలకంగా ఆదేశాలు జారీ చేస్తున్నారటండి. ఈ విషయమే మరి ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.